అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. ఏపీ 10th క్లాస్ 2024కి సంబంధించి మ్యాథ్స్ సబ్జెక్ట్ గురించి అన్నమాట. మనకి ఫైనల్ ప్రిపరేషన్ చేసేటప్పుడు అసలు ఎలాంటి ప్రాక్టీస్ చేయాలి, మీకు ఈ వీడియోలో ఇంపార్టెంట్ గెస్ట్ పేపర్స్ మరియు యూటీఎఫ్ మోడల్ పేపర్స్ సి అండ్ అలాగే డి గ్రేడ్ వాళ్ళకి సంబంధించి ఇంపార్టెంట్ మెటీరియల్, ఫైనల్ టచ్ అండ్ అలాగే ఇంపార్టెంట్ ఫార్ములాస్ కూడా మీకైతే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. సో వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు, అందరూ లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ప్రతి పీడిఎఫ్ వచ్చేసరికి మన టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా ఫస్ట్ మనం బడి పేపర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెయిన్గా గత లాస్ట్ ప్రతి సంవత్సరం చూసుకుంటే ప్రతి ఇయర్ మనకి ఇంటర్ కానీ 10th కానీ మనబడి వాళ్ళు ప్రొవైడ్ చేసిన గెస్ట్ పేపర్స్ నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే రిపీట్ అయితే అవుతున్నాయి అన్నమాట. ఫస్ట్ ఆ గెస్ట్ పేపర్స్ ఇచ్చిన క్వశ్చన్లు అయితే కవర్ చేయండి. దీనికి సంబంధించి మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చానమాట, అది కూడా ఒకసారి చెక్ చేయండి. దానికి సంబంధించి మీకు పీడిఎఫ్ కూడా ఒకసారి ఇప్పుడు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇది ఇంపార్టెంట్ గెస్ట్ పేపర్ సెట్ 1 అన్నమాట. సో బాగా చూసుకోండి, ఫస్ట్ ఈ పేపర్స్ అయితే కవర్ చేయండి. తర్వాత ఫైనల్ టచ్ యూటీఎఫ్ అన్ని ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మీకు ప్రతి పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో డైరెక్ట్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనబడి గెస్ట్ పేపర్ అన్నమాట ఇంపార్టెంట్ది. ఇక్కడతో ఒక పేపర్ కంప్లీట్ అయితే కావడం జరిగింది. ఇప్పుడు పేపర్ 2 అన్నమాట. ఇది ఇంకో పేపర్ మనబడి వాళ్ళది. ఎయిట్ మార్క్స్ అయితే మీరు జాగ్రత్తగా చూసుకుంటే చాలు, తర్వాత వేరే దానికైతే వెళ్ళండి. 8 మార్క్స్ ఫస్ట్ కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. అండ్ అలాగే ఇది ఇంకో పీడిఎఫ్ ఫార్ములాస్ అన్నీ దగ్గర అయితే ఉన్నాయన్నమాట. మీకు దాదాపుగా 18 పేజీలు అయితే ఉన్నాయి. వీడియో లెంత్ అయితే వద్దు, ఒకసారి పీడిఎఫ్ అప్లోడ్ అయితే చేస్తాను మన దాంట్లో, అది కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే ఇది మనకి ఫైనల్ టచ్ అన్నమాట. మెయిన్గా చూస్తున్నారు కదా, 10th క్లాస్ విద్యార్థులకు సంబంధించి ఫైనల్ టచ్ మనకి మెటీరియల్ 8 మార్క్స్ అన్నీ ఈ విధంగా అయితే ఉన్నాయి. మ్యాక్సిమం మనకి ఇలాంటి టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్లు మనకి రావడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసరికి 2 and 4 మార్క్స్. ఫస్ట్ ఎవరైతే ఫెయిల్ అయ్యేలా ఉన్నాను అని అనుకుంటున్నారో 8 మార్క్స్ మీద కవర్ చేయండి. దీంట్లో మనకి ప్రాబబిలిటీ సెట్స్ కానీ రియల్ నెంబర్స్ కానీ ఇలా కొన్ని చాప్టర్స్ అయితే ఉంటాయన్నమాట, ఈజీగా ఉండే చాప్టర్స్. అదైతే ఫస్ట్ కవర్ చేయండి. లేదు నాకు ఇంకా డౌట్గా ఉంది అనుకుంటే యూట్యూబ్లో క్లాసులు అయితే ఉంటాయన్నమాట, సింపుల్గా షార్ట్ కట్లు చెప్పే విధానంగా. అదొకసారి చూసుకోండి. 8 మార్క్స్ కవర్ చేస్తే మెయిన్గా మనకు కవర్ అయితే అవుతాయి. 8 మార్క్స్ గురించి నేను దాదాపుగా చాలా టెస్ట్ పేపర్లు, రివిజన్ పేపర్లు కవర్ చేసి మీ అందరి కోసం ఒక పీడిఎఫ్ అయితే తయారు చేశాను, ఓన్లీ 8 మార్క్స్ సంబంధించి. దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ పేపర్స్ అన్ని కవర్ చేశాను కాబట్టి దీంట్లో మనకి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్లు ఇచ్చారు. సో ఓన్లీ మొత్తం 8 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. దీన్ని కూడా ఒకసారి బాగా చూసుకోండి. ఎక్కువగా ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్లు ఇచ్చారు, ఏ క్వశ్చన్లు ఎక్కువ రిపీట్ అని 8 మార్క్స్లోనే మనకి ఒక అవగాహన అయితే రావడం జరుగుతుంది. మనకి మీన్ మీడియన్ మోడ్ సెట్స్లో కానీ అండ్ అలాగే మనకి ప్రాబబిలిటీలో కానీ ఇలా కొన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఇస్తారన్నమాట. దాన్ని మనం పాయింట్ ఆఫ్ వ్యూ పట్టుకుంటే చాలు, సో మనకి మంచి మార్కులు అయితే రావడం జరుగుతుంది. ఇది ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పీడిఎఫ్ కూడా చూసుకోండి. అండ్ అలాగే ఇంకో 8 మార్క్స్ కూడా మీకైతే చూపిస్తాను. చూస్తున్నారు కదా, రియల్ నెంబర్స్ నుంచి 4 మార్క్స్, 8 మార్క్స్, 2 మార్క్స్ ఇవన్నీ మనకైతే ఉన్నాయి. ఇవన్నీ మీరు ఫస్ట్ కవర్ చేస్తే సరిపోతుందన్నమాట. మెయిన్గా మీకు ప్రతి పీడిఎఫ్ అనేది ఈ వీడియోలో చూపించింది మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు డైరెక్ట్గా అప్లోడ్ అయితే చేస్తాను. ఇంకా మీకు కూడా ప్రాబ్లం అయితే ఉంటుంది, ఇదిగా చెక్ చేసుకోవచ్చు. చదువుకోవడం కూడా ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం కూడా అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ అన్నమాట. నేను ఇందాక చూపించిన ఫైనల్ టచ్ 3D గ్రేడ్ వాళ్ళకి సంబంధించి అది చూసుకుంటే సరిపోతుంది. మెయిన్గా ఇది తర్వాత అన్నమాట. తర్వాత ఇంకో ఆప్షన్ కింద పెట్టుకోండి. ఇవి వీడియో కొంచెం ఫాస్ట్గా చూపిస్తాను, ఎందుకంటే ఫర్దర్ వేరే వాళ్ళు కూడా మీ టైం కిల్ అవ్వకుండా ఉంటుందని చెప్తున్నాను. మెయిన్గా ఎవరైతే ఫెయిల్ అయ్యేలా ఉన్నారని అనుకుంటున్నారో మీకు 32 + 8 మార్క్స్. మనకి మెయిన్గా 8 మార్క్స్ వచ్చేసరికి గ్రాఫ్ కన్స్ట్రక్షన్ నుంచి 8 + 2 మార్క్స్ రియల్ నెంబర్స్ నుంచి 8 + 4 మార్క్స్ స్టాటిస్టిక్స్, తర్వాత 8 + 4 ప్రాబబిలిటీ. ఈ చాప్టర్ ఫస్ట్ ఆఫ్ చేసుకోండి సరిపోతుంది. తర్వాత సెట్స్, కోఆర్డినేట్ జామెట్రీ మినిమం 8 మార్క్స్ మనకు కవర్ అయితే అవుతాయి అన్నమాట. మెయిన్గా దీంట్లో మనకి గ్రాఫ్ కానీ అండ్ అలాగే రియల్ నెంబర్స్ కానీ ప్రాబబిలిటీ నుంచి బేసిక్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, కొన్ని స్టెప్స్ కూడా ఈజీగా అయితే ఉంటాయి. అవి ఫస్ట్ ఒకసారి చూసుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. బట్టి అయితే వద్దు అసలు. కొంచెం మీకు ఉన్న తక్కువ టైంలోనే ఆ క్వశ్చన్ని బాగా అర్థం చేసుకునేలా ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. అండ్ అలాగే మెయిన్గా 15 మార్కులు అన్నమాట విజువలైజేషన్, డయాగ్రామాటిక్ రీప్రజెంటేషన్ సంబంధించి. ఇది కూడా ఒకసారి బాగా చూసుకోండి.
సరిపోతుంది ఇవి. ఇంకా ఫర్దర్ మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ అయితే చేయండి. అక్కడితో ఒక పీడిఎఫ్ అయితే కంప్లీట్ అయితే కావడం జరిగింది. ఇవైతే ఇంకో పీడిఎఫ్ అనమాట. ఇది కూడా మీకైతే ఈ వీడియోలోనే కాకుండా పీడిఎఫ్ అయితే డైరెక్ట్ చూసుకోమని చెప్తాను, మీ టైం కూడా కిల్ అవ్వకుండా ఉంటుందని. అండ్ అలాగే యూటీఎఫ్ అని ఇంకో కొత్త రకం పీడిఎఫ్ అయితే ఈ మధ్య అయితే వచ్చిందన్నమాట, ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్. ఇది కూడా ఒకసారి కవర్ చేసుకోండి, మీకు కూడా ఈజీగా అయితే ఉంటుంది అన్నమాట యూటీఎఫ్. దీంట్లో చాలా రకాల మనకి మోడల్ పేపర్స్ కూడా ఉంటాయి, దాదాపుగా 32 పేజెస్ అయితే ఉన్నాయి. ఇది కూడా నెంబర్ ఆఫ్ మోడల్ పేపర్స్ కవర్ చేస్తే సరిపోతుంది అన్నమాట.